స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని వాట్సాప్ గ్రూపులకు ఎస్పీ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన పోలీసు అధికారులు. భువనేశ్వరి విజయం గెలవాలి. నంద్యాల జిల్లా పర్యటనను విజయవంతం చేయాలన్న నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన. చైర్పర్సన్ బోర్డుతో ప్రభుత్వ నిధులతో ఇచ్చిన కారులో వైసీపీ తరపున ప్రచారం. వార్డులో ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం. మరోసారి దీవిస్తే నంద్యాలను నెంబర్ 1 గా చేస్తానని హామీ. 6 దరఖాస్తులను క్లియర్ చేస్తున్న గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించని వాట్సాప్ గ్రూపులకు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రూప్ అడ్మిన్లకు పోలీసు అధికారులు స్వయంగా నోటీసులు అందిస్తున్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన ప్రింట్ సోషల్ మీడియా ప్రతినిధులకు ఎన్నికల కమిషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏ మీడియాలో అయిన వ్యక్తిగత దూషణలు చేయరాదని, మతపరమైన అంశాలపై చర్చలు, పోస్టులు, దూషణలు ఉండరాదని కమిషన్ అధికారులు మీడియా ద్వారా హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఒక వ్యక్తిని ప్రమోట్ చేయరాదని, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ పర్మిషన్ లేకుండా ఎలాంటి పాటలు, ప్రకటనలు పోస్ట్ చేయరాదని, అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ కింద తెలుసుకుని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ వ్యవహరించాలని పోలీస్ శాఖ కూడా హెచ్చరించింది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో నిబంధనలకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండటంతో ఆలగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్లకు సిఐ రమేష్ బాబు, సిఆర్ పిసి 149 నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆలగడ్డలో జరిగిన పరిస్థితుల దృష్ట్యా మేము గుర్తించిన దాని ప్రకారం తదుపరి ఎలక్షన్స్ వరకు ఎటువంటి నేరాలు జరగకుండా, ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గట్టిగా నిర్ణయించాం. దీనిలో భాగంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనంటే, నేర చరిత్ర కలిగి వివిధ రకాల పార్టీల క్యాన్వాసింగ్లో పాల్గొంటూ ఓటు హక్కు ఇక్కడ లేకోకుండా కూడా కొద్దిమంది వ్యక్తులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారని మాకు తెలిసింది. వాళ్ళందరినీ మేము గుర్తించాం. వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. మీడియా ముఖంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా మీరు ప్రవర్తించినారంటే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. తదుపరి మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడుతున్నారో, ఎవరైతే మీకు అండగా ఉంటున్నారో విచారణలో భాగంగా వాళ్ళది కూడా తప్పని తెలిస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే వాళ్ళందరి మీద బ్రెయిన్ ఓవర్స్ నమోదు చేసినాం. ప్రివెంటివ్ అరెస్టులు కూడా చేస్తున్నాం. ఇంకా మా దృష్టికి వస్తే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ పట్టణంలో వివిధ రకాల సోషల్ మీడియా గ్రూప్స్ నిర్వహిస్తున్న అడ్మిన్లకి మేము తెలియజేయడం ఏమనంటే, మీ యొక్క గ్రూప్స్కి మీ కంట్రోలింగ్ లేకోకుండా మీ గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులు వివిధ రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది. మీ గ్రూపులన్నింటినీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పటికే నిన్న ఒక 3 గ్రూపులకు సంబంధించి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయన్న నేపథ్యంలో నోటీసులు కూడా అడ్మిన్లకి జారీ చేశాం. ఇలాంటివి ఏవైనా కానీ మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరు కన్సర్న్ అట్లాంటి సభ్యులు ఎవరన్నా మీ దృష్టికి వస్తే కనుక ప్రజలకు లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి ఇబ్బంది కలిగే విధంగా పోస్టులు పెట్టేవాళ్ళు మీ గ్రూప్లో ఉంటే వాళ్ళని ఇమీడియట్లీ రిమూవ్ చేసుకోండి. అలా రిమూవ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు చేసే తప్పుడు చర్యలకు మీరు బాధ్యులు అవుతారు. వాళ్ళు చేసే రకరకాల రెచ్చగొట్టే ప్రకటనలు, నిరాధార ఆరోపణలు, ట్రోలింగ్స్ చేసేదానికి ఇప్పుడు పార్టీల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మీకు దృష్టికి ఏంటో సమస్యలు వస్తే కానీ ముందే అడ్మిన్లు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు విచ్చేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కోరారు.
టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫిరోజ్ మాట్లాడుతూ నారా భువనేశ్వరి 4 ఏప్రిల్ 2024 రాత్రి నంద్యాల పట్టణంలోనే ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నందు బస చేస్తారని, అనంతరం 5 ఏప్రిల్ 2024 ఉదయం 10 గంటలకు ఎస్ఎన్ ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరి 34వ వార్డు వెంకటచలం కాలనీకి చేరుకుని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారనే వార్త విని మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు 11వ వార్డుకు చేరుకుని అక్కడ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని వార్త విని మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శిస్తారని, అనంతరం 11:45 మహానందికి బయలుదేరుతారని, 6 ఏప్రిల్ 2024 ఉదయం 10 గంటలకు ఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో మహిళలతో ముఖాముఖి ఉంటుందన్నారు. ముఖాముఖి అనంతరం భువనేశ్వరి పాణ్యం బయలుదేరుతారన్నారు. కావున ప్రజలందరూ ఈ యాత్రను విజయవంతం చేయాలని ఫిరోజ్ పిలుపునిచ్చారు. ఈరోజు మీరు చూస్తున్నారు 2 డేస్ నుంచి నంద్యాలలో ఎట్లా రేట్స్ జరుగుతున్నాయో, బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు. అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి, ఎవరెవరి దగ్గర అన్ని లిస్ట్ ఇస్తారు. మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చేపిస్తారు. వీళ్ళు రేట్ చేపించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇది ప్రతి 5 సంవత్సరాలు ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదని. మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు మేము కూడా మీకు సపోర్టు, ఇది మా దాంట్లో లేదు, ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది, ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు, మా చేతిలో ఏం లేదని. సరే, ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు, 20 సంవత్సరాల నుంచి చేస్తుంది ఇదే. వాళ్ళే రేట్ చేపించడం, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం, వాళ్ళే ఇది చేయడం, మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు మేము కాపాడుతామని. ఇదంతా జనాలు చూసి విసుకపోతున్నారు. దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి, ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్, చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు. ఎలక్షన్ వచ్చి మీరు కూడా, నేను ఏమంటానంటే ప్రజలు కూడా, మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చైర్పర్సన్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు. చైర్పర్సన్ బోర్డుతో ప్రభుత్వ నిధులతో ఇచ్చిన కారులో వైసీపీ తరపున వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్నారు. చైర్మన్ బాబునిసా యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ మున్సిపల్ చైర్మన్ అనే బోర్డును తన వాహనానికి తగిలించుకుని 11వ వార్డు ఎన్నికల ప్రచారంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో ప్రచారం నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ వచ్చి 10 రోజుల పైనే అవుతున్న ఈ విధంగా వాహనానికి చైర్పర్సన్ బోర్డు పెట్టుకుని తిరగడం ఏంటని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. చైర్పర్సన్ ప్రభుత్వ వాహనంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ విషయంపై ప్రజా టీవీ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని వివరణ కోరగా, తాను కొత్తగా వచ్చానని, ఏ వాహనంలో తిరుగుతున్నారో తనకు తెలియదని సంబంధిత సీసీని అడగాలని వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యంను ప్రజా టీవీ వివరణ కోరగా తనకు తెలియదని, E2 జూనియర్ అసిస్టెంట్ దగ్గర వివరాలు ఉంటాయని సమాధానం ఇచ్చారు. E2 జూనియర్ అసిస్టెంట్ ఇందిరమ్మను మున్సిపల్ చైర్మన్ ప్రయాణిస్తున్న కారు నెంబర్ కు ప్రభుత్వం నిధులు ఇస్తుందా అని ప్రశ్నించగా, తాను పెన్షన్ల పంపిణీలో ఉన్నానని, వివరాలు ఆఫీసులో ఉన్నాయని సమాధానం ఇచ్చారు. అయితే మున్సిపల్ చైర్మన్ ప్రయాణం చేస్తున్న కారు ప్రభుత్వ కారు కాకపోయినా ఆమె సూచించిన కారుకు ఖర్చు ప్రభుత్వం చెల్లిస్తుందని సమాచారం. జిల్లా ఎన్నికల అధికారి ఈ ఉల్లంఘనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 31వ వార్డు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి దీవిస్తా నంద్యాలను నెంబర్ 1 గా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి 31వ వార్డు మున్సిపల్ చైర్మన్ బాబునిసా, మాజీ చైర్మన్ దేశం సులోచనలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వ హయాంలో నంద్యాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించామని, అన్ని వర్గాల వారికి న్యాయం చేశామన్నారు.
మంచి చేసే వారిని ప్రజలు గుర్తించి తప్పుడు వాగ్దానాలతో మభ్యపెట్టే వారిని తరిమి కొట్టాలని శిల్ప కోరారు. పేద ప్రజలకు మేలు చేస్తుంటే తెలుగుదేశం పార్టీ వారు అన్నింటినీ అడ్డుకుంటున్నారని 25 సంవత్సరాలుగా తాము చేస్తున్న సేవలపై కోర్టుకు వెళ్లారన్నారు. నంద్యాలలో పేద ప్రజలకు ఒక మంచి పనైనా తెలుగుదేశం నాయకులు చేశారా? పదవులు అడ్డు పెట్టుకుని స్థలాలు ఆక్రమించిన ఘనత తెలుగుదేశం నాయకులదేనని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే మైనార్టీలకు 4% రిజర్వేషన్ తొలగిస్తారని శిల్ప జోషి చెప్పారు. చైర్పర్సన్ మాబున్సా, రాష్ట్ర ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, వార్డు కౌన్సిలర్ చేగు అనురాధ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 4వ తేదీన ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు కేంద్రాల నిర్ణయంపై గుర్తింపు పొందిన
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సయ్యద్ రియాజ్ మూషా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు శివరాం రెడ్డి, వైవి రమణ, బీజేపీ పార్టీ తరఫున నాగశివసాయి, వైఎస్ఆర్సీపీ తరఫున అనిల్ అమృత రాజు, సిపిఐ పార్టీ తరఫున పూల నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 4వ తేదీ నుంచి ఈవీఎంల మొదటి రాండమైజేషన్ నిర్వహిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించి ఆర్టీఎం ఇంజనీరింగ్ కాలేజీని గుర్తించామని, రాజకీయ పార్టీ ప్రతినిధుల అభిప్రాయాల మేరకు సంబంధిత ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ కు సమర్పిస్తామన్నారు. సంబంధించి పోలింగ్ కేంద్రానికి రాలేని మంచానికి పరిమితమైన వారికి హోమ్ ఓటింగ్ కల్పించడం జరుగుతుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా హోమ్ ఓటింగ్ పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. బార్ మద్యం షాపుల రాత్రులు అధిక సమయంలో ఉంటాయని నియంత్రించాల్సిందిగా రాజకీయ పార్టీ ప్రతినిధులు కలెక్టర్ ను కోరారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని, దీంతో పాటు 30% అధికంగా విక్రయాలు జరిగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని వాట్సాప్ గ్రూపులకు ఎస్పీ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసిన పోలీసు అధికారులు. గెలవాలి, నంద్యాల జిల్లా పర్యటనను విజయవంతం చేయాలన్న నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, చైర్పర్సన్ బోర్డుతో ప్రభుత్వ నిధులతో ఇచ్చిన కారులో వైసీపీ తరపున ప్రచారం. వార్డులో ఎమ్మెల్యే శిల్పారెడ్డి ఇంటింటి ఎన్నికల ప్రచారం, మరోసారి దీవిస్తే నంద్యాలను నెంబర్ 1 గా చేస్తానని హామీ. 6 దరఖాస్తులను క్లియర్ చేస్తున్నాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.